పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తన సొంత నిధులతో దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన ప్రస్తుతం 57 మంది లబ్ధిదారుల్లో 34 మందికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో తాడేపల్లిగూడెను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 57 మందికి ఇంకో 10 మంది పెరగవచ్చు రేపు పొద్దున్న. నిజంగా కూడా వీళ్ళందరినీ చూస్తే చాలా బాధ కలిగి మనమే అరేంజ్ చేసుకున్న ప్రోగ్రామ్ ఇది. మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు. గవర్నమెంట్ ఇవ్వలేకపోతా ఉంది. రోజు మన దగ్గరికి వచ్చి పెన్షన్ లేవు అంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి 10,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో దాదాపు 15 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్సీలు లెక్కేసుకుంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భరిస్తూ ఉంది. దాని బదులుగా ఏదైనా ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ కానీ ఇలాగ ఆదుకుంటూ ఉంటే ప్రభుత్వాన్ని భారం తగ్గితే ఆ డబ్బుతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాని మన బాధ్యత ప్రభుత్వాన్ని నడిపించడం, ప్రజల బాధ్యత గెలిపించడంతో పాటు నడిపించడం కూడా మన బాధ్యత. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా 10 మందికి తెలియజేసి 10 మంది ఇన్వాల్వ్ చేయడమే నా బాధ్యత అనుకున్నాను. ఆ బాధ్యతలో నేను సక్సెస్ అయ్యాను. ఎందుకంటే నేను ఎవరిని అడగలేదు. నేను ఇచ్చిన తర్వాత అందరూ కూడా నేను ఇస్తానని ముందుకు వచ్చాడు. అంటే ముందు మనం ఇవ్వాలి. ఏదైనా దానం చేయమని ఎవరికి చెప్పకూడదు. ఎవరికైనా సహాయం చేయమని మనం చేసి చూపిస్తే మనతో పాటు సమాజం అంతా నడవడానికి సిద్ధంగా ఉన్న తాడేపల్లిగూడెం నేను అదో ఉదాహరణగా తీసుకోవచ్చు.